మరి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్? బెట్టింగ్ యాప్స్ అనేది చాలా వేస్ట్ అన్న. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్లో లైక్ డబ్బులు సంపాదించేటోళ్ళు లైక్ అందరినీ ఫస్ట్ ఒకలాగా ఏమంటారు, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఫాలో కట్టండి, మీకు ఎంటర్టైన్మెంట్ చూపిస్తా అని చెప్పేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పి చెప్తున్నారు. సో ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ ఒక విషయం తాగినట్టు అని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకనంటే ప్రతి ఒక్కడు లైక్ ఇది ఆడకండి ఆడండి అని చెప్పేసి అట్లా ఎవరు చెప్పాడు. కంపల్సరీ ఒక యూట్యూబ్ ఛానల్లో వస్తే ఈ బెట్టింగ్ ప్రమోషన్ని లైక్ ఏమంటారు, దీంట్లో జాయిన్ కావండి, మీకు ఎంతో అంత డబ్బులు వస్తాయి, ఈజీ మనీ అని చెప్పేసి అని అంటారు. ఒక ఈజీ మనీతోని ఒక ఈజీ చావు కూడా అందరి ముందరికి వస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఇప్పుడు లోకల్ బాయ్ నాని ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి పడవలు అవన్నీ కొన్నాడు. వాని ఇంట్లో వాని పిల్లము వాని కూతురు బాగుంది. వాడు ఇప్పుడు ఏమంటుండు, నేను ఒక ఏలు ముద్ర కానీ నేను ఏం చేయలేను, నాకు ఎవరో చెప్తే చేసిన అని చెప్పేసి ఇంతగానో మాట్లాడుతుండు. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే ఒక పడవ కొన్నాడు. అట్లా ఒక ఇమ్రాన్ గురించి మాట్లాడుకోవాలి, ఒక భయ్యా సనీ యాదవ్ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళ రోడ్ ట్రిప్స్ గురించి అయినా సరే, లేకపోతే వాళ్ళ బైకులు కార్లు కొన్నా సరే మీ ఇంట్లో మీ పిల్లలు అందరూ సంతోషంగా ఉండరు. ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ అని చెప్పేసి నిన్ను నమ్ముకున్నాడు ఒకడు ఉంటాడు. అరే మా అన్న చెప్తున్నా కదా, వీని మాట వింటే నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి అని అంటాడు. వాని పెళ్లి గురించో దేని గురించో ఒక 5 లక్షలు 10 లక్షలు దాపెట్టుకుంటాడు. ఇవన్నీ దాపెట్టుకొని వాని పెళ్లి చేద్దామని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే బెట్టింగ్ ప్రమోషన్ తీసుకొస్తావో 5 లక్షలు 10 లక్షలు ఈయన ఇన్వెస్ట్ చేస్తాడు, ఆ డబ్బులు ఓట్టుకుంటాడు, వాడు మొట్ట ఉడిచిపోతాడు. వాని సావుకి ఎవరు కారణం? నువ్వే కదా. సిగ్గు లేకుండా ఈ బెట్టింగ్ ప్రమోషన్, నీకు అంత సత్తా ఉంటే, నీకు అంత టాలెంట్ ఉంటే నువ్వు యూట్యూబ్లలో కొత్త వీడియోస్ పెట్టి నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు బైకులు కార్లు కొంటున్నావు, ఇంకో భయ్యా సనీ యాదవ్ అయితే మనం చూసే డబ్బులతోనే లైక్ ఇతర ట్రిప్లకు వెళ్తుండు. ఎట్లా చూసుకున్నా సరే ఇప్పుడు మన లోకల్ బాయ్ నాని చూస్తే పడవ కొన్నాడు. ఏమనంటే నేను ఏలు ముద్ర కానీ ఇప్పుడు నాకేం తెలియదు వీళ్ళంతా చేసిన అంటే వాళ్ళు పీ తినమంటే వీడు తింటాడా? సో ఎట్లా చూసుకున్నా సరే ఈ బెట్టింగ్ ప్రమోషన్ అనేది చాలా అంటే చాలా వేస్ట్ అన్న. ఎందుకనంటే ఒక్కసారి అలవాటు అయితే ఎవడైనా సరే అరే 10 రూపాయలు పోయినాయి రేపు 20 రూపాయలు వస్తాను ఆశిస్తాడు. కానీ ఈ 10 రూపాయలతో స్టార్ట్ అయితే 10 లక్షలతో ఎండ్ అవుతుంది. సో ఎలా చూసుకున్నా సరే మనమైతే ఈ బెట్టింగ్ ప్రమోషన్ అనేది లైక్ ఇప్పుడు ఎవరైతే లైక్ సజ్జనార్ సార్ అయినా ఎవరైనా సరే కొత్తగా తీసుకొని వచ్చి వీళ్ళందరికీ శిక్ష ఇస్తే మా అంటే ఉరి శిక్ష తీసినా ఏం పర్వాలేదు. ఎందుకనంటే ఈ మాట అంటే కొంతమంది యూట్యూబ్లో లైక్ ఎవరైతే ఫ్యాన్ ఉన్నారో ఇమ్రాన్ అన్నకి లేకపోతే ఇంకొకరికి భయ్యా సనీ యాదవ్కి నా మీద చాలా కోపం వస్తుంది. కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ ప్రమోషన్ నమ్ముకొని బెట్టింగ్ చేసిన చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఐపీఎల్ సీజన్ వస్తే ఒక 100 మంది చచ్చిపోతారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో గురించి ఎప్పుడైనా ఆలోచించరా? సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఇట్లాంటి బెట్టింగ్ ప్రమోషన్ అస్సలు ప్రమోట్ చేయరు.